హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 28వ తారీఖు నవంబరు, గురువారం. మొత్తం మీద నిఫ్టీ ఎక్స్పైరీ అయితే జరిగింది. చాలా వాలటైల్గా అనిపించింది మార్కెట్ పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని స్టాక్స్ గురించి కొంత పాజిటివ్ అప్డేట్స్ అయితే చాలా ఈరోజు హెడ్లైన్స్ అనేది ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం కానీ పరిశీలించినట్టయితే నిఫ్టీ 500లో సో చూడండి ఈరోజు ఎంత వాలటైల్గా అనిపించిందో. ఈ మధ్యకాలంలో మనకి ఎప్పుడు కూడా మార్నింగ్ ఒక 15 మినిట్స్ జిగ్జాగ్గా ఉండేది ఏది అడ్వాన్స్ డిక్లైన్స్. బట్ రోజు మొత్తం కూడా కొన్ని పెరగడం తగ్గడం ఈ విధంగా ఏంటంటే జరిగిందనమాట. సో ఒక వాలటైల్ డే ఉంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్స్ అయితే బైరిష్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మార్కెట్ ఇంతగా పడిపోవడానికి పలు కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఐటీ సెక్టార్లో కొంత వీక్నెస్ అనేది కనిపించింది. అండ్ మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా చెప్పుకున్నాం. ఆటో సెక్టార్ వీక్నెస్ అండ్ గ్లోబల్గా కొన్ని కన్సర్న్స్ అయితే ఉండటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ గారు యుఎస్లో గెలవటం, అక్కడి నుంచి కూడా ట్రేడ్ వార్ అనేది జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ఇప్పటికే చెప్పున్నారనమాట, చైనా నుంచి ఏవైతే వస్తువులు దిగుమతి చేసుకుంటామో యుఎస్లోకి అడిషనల్గా 10% వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ అనేది వేస్తామని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనా నుంచి ప్రోడక్ట్స్ ఎందుకులే, అదేదో మనం ఇక్కడే ఏదైనా లోకల్లో దొరికితే కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడి నుంచైనా వస్తే కూడా వాటిలో మనం ఏంటంటే బై చేసుకోవచ్చు, అట్లా ఆలోచిస్తారు. ఒక రకంగా ఏంటంటే ఇది చైనాకి నెగిటివ్ అవుతుంది. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా డిమాండ్ అనేది తగ్గిపోద్ది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మెక్సికో, కెనడా వీళ్ళ మీద కూడా 25% ట్యాక్స్ వేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఆ కంట్రీస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ అనేది యూఎస్లోకి వస్తున్నాయంటే కొనుక్కునే వాళ్ళు ఏం చేయాలంటే అడిషనల్గా 25% ట్యాక్స్ అనేది పే చేయాలి. అప్పుడు డెఫినెట్గా చాలామంది ఎండ్ యూజర్స్ ఏంటంటే 25% అంటే మాటలు కాదు, ₹1,00,000 వస్తువు ఏదైనా కొంటే 25% అంటే 25,000 అడిషనల్గా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క డిమాండ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చైనాకి, మెక్సికో, కెనడాకి ఏంటంటే ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇండియా మీద కూడా పైకి వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటూ ఉంటారు, కానీ లోపల కొద్దిగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇండియాలో సేల్ చేసేటప్పుడు మన వాళ్ళు చాలా ట్యాక్స్లు వేశారని చెప్పేసి ట్రంప్ గారు డైరెక్ట్గా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో ప్రస్తుతం అయితే ఈ ట్రేడ్ వార్ అనేది ఒక ఫీర్ అనేది నడుస్తూ ఉంది. దాని తర్వాత యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇమీడియట్గా తగ్గించకపోవచ్చు అన్న నినాదాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ 5-6 తారీఖుల్లో వీళ్ళు ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి ఒక అవుట్కమ్ అనేది తీసుకుంటుంది. దాన్ని కూడా ఒక ఇదిగా నెగిటివ్గా తీసుకుంది మార్కెట్. ఇక చైనీస్ మార్కెట్లో స్టిమ్యులేషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకున్నాం. అక్కడ ప్రభుత్వం ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ ఉందో వాటికి స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసింది. కొద్దిగా ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని సడలించే ప్రయత్నం అనేది చేసింది. అది ప్రాక్టికల్గా ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగటం కానీ అండ్ దాని నుంచి రిజల్ట్స్ రావటం కానీ చాలా టైం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే స్టిల్ మార్కెట్లో ఆ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసినప్పటికి కూడా అనుకున్నంత ఆశాజనకంగా అయితే చైనీస్ మార్కెట్స్ అనేది వర్క్ అవ్వట్లేదన్నమాట. ఓకే, ఈ పలు కారణాల వల్ల ఏంటంటే మార్కెట్ అనేది ఈరోజు కిందకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక మిత్రుడు అడిగారు, ఈ యొక్క ఐపీఓ వస్తే అలాట్మెంట్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి. బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మనం ఏంటంటే ఐపీఓ అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, డెట్టా ఈక్విటీ అని ఉంది కదా, ఈక్విటీ దాని మీద మనం క్లిక్ చేసుకొని దాని తరువాత ఎన్విరా ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ ఉంది కదా, అక్కడ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ నంబరు ప్రాబ్లీ మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చి ఉంటుంది. ఆ నంబరు లేదంటే పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ అప్డేట్ చేస్తే మీకు అలాట్ అయిందా లేదా అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అనేది రేపు లిస్ట్ అవుతుంది. ప్రాబ్లీ దీంట్లో ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో అయితే ఒకసారి షేర్ చేస్తాను. మధుకేలా గారు ఏమంటున్నారంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్లో ఎర్నింగ్స్ అనేది పికప్ అవుతాయి. ప్రస్తుతం కొద్దిగా ఎర్నింగ్స్ బాగాలేదని చెప్పేసి మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయని చెప్పేసి చాలా ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక మనం అనుకున్నాం చాలాసార్లు. అయితే అందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వేలో ఆశావాదిగా ఉన్నారు. అయితే ఫండ్ మేనేజర్ అనిల్ గారు ఏమంటున్నారంటే Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25లో రేట్ కట్ అనేది ఉంటుంది. దానివల్ల బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సు, ఈ 4 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే అర్థం ఏంటంటే 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చి మనం ఏంటంటే Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటాం అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఆ క్వార్టర్లో కంపెనీస్ అన్ని ఇది వడ్డీ రేట్లు అనేది తగ్గించే అవకాశం ఉంది. దానివల్ల BFSI సెక్టార్స్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఒక పాజిటివ్గా కామెంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సితో మెర్జ్ అయిన తరువాత దీని అసెట్స్ అయితే పెరిగాయి అనూహ్యంగా. బట్ ఏంటంటే ఈ యొక్క కన్వర్షన్లో కొంత వెనుకబడిపోయింది అనమాట మిగతా బ్యాంక్స్తో పోలిస్తే. రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి అనమాట, నాట్ ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఆ పర్ఫార్మెన్స్లో కొద్దిగా వెనకబడిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద 1800 మార్కును అయితే క్రాస్ చేసింది. ఓవరాల్గా మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే 14 లక్షల కోట్లు అయితే ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇది. ఓకే ఫైన్. ఇక ఫ్రెండ్స్ FIS, DIS డేటా అనేది మనం డైలీ చూస్తూ వస్తూ ఉన్నాం. FIS కొన్నారు అనగానే మనకు చాలా ఆనందం కలిగింది. ముఖ్యంగా 25వ తారీఖు వీళ్ళేంటంటే డేటా అనేది మనం చూసుకున్నట్టయితే 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు డేటా చూపించింది. అది వాస్తవమే. బట్ ఏం జరిగింది అనేది డీప్గా మనం చూసినట్టయితే MSCI అనే ఇండెక్స్ ఫండ్లోకి ఏంటంటే కొత్తగా కొన్ని షేర్స్ వెళ్ళటం జరిగింది. సో దాన్ని రెప్లికాగా ఫాలో అవుతున్న ప్యాసివ్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ MSCI ఒక బెంచ్ మార్క్ కాబట్టి దాంట్లో ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ప్రకారం అంటే వెయిటేజ్ ప్రకారం దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీని ఫాలో అవుతున్నాను. ఓకే, నిఫ్టీలో 2 స్టాక్స్ ఏదైనా యాడ్ అయినాయి అనుకోండి, ఆ 2 స్టాక్స్ నేను కొనాలి. అఫ్కోర్స్ ఏదైనా తీసేస్తే కూడా నేను తీసేయాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ యొక్క MSCIలో కొన్ని స్టాక్స్ యాడ్ అవడం వల్ల ప్యాసివ్ ఫండ్స్ ఏంటంటే వీటిని బై చేసినాయి అనమాట. దానివల్ల మనకి ఇక్కడ నెట్ ఇన్ఫ్లో అనేది కనిపించింది, కానీ నిజానికి రియల్ బయింగ్ కాదు అని చెప్పేసి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత పెద్దగా వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేసినట్టు మనకేం కనిపించలేదు డేటా ప్రకారం చూస్తే. ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫ్రో IPO ప్రస్తుతం ఏంటంటే ఒక కొద్దిగా తగ్గింది, గ్రే మార్కెట్ ప్రైస్ డిప్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి మంచి మార్జిన్ అయితే అంటే లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇచ్చే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు కూడా తగ్గించదు ఇమీడియట్గానే నినాదాలు కూడా రావడంతో ఏంటంటే కొద్దిగా ఐటీ అనేది స్లిప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మార్నింగ్ ప్రీ మార్కెట్లో మనం చెప్పుకున్నాం. అండ్ మైక్రోసాఫ్ట్లో ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఐటీ అయితే ఈరోజు కొంచెం నెగిటివ్గా ఉంది. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కార్పొరేట్ ఫ్యామిలీ వేదాంత ఫ్యామిలీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారంటే వీళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట పాజిటివ్గా. అయితే అందుకని ఈ యొక్క వేదాంత షేర్ అనేది 2% పెరగటం అనేది జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా నుంచి వీళ్ళకి ఒక డీల్ అనేది రావడం జరిగింది. అందుకని సొనాటా సాఫ్ట్వేర్ 3% పెరగటం గమనించవచ్చు. ఫ్రెండ్స్ నిన్నో మొన్నో మనం చూసాం కదా, జఫరీస్ అనుకుంటాను ఈ యొక్క డిఫెన్స్ అండ్ షిప్ యార్డ్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవి ఆల్ టైమ్ హై నుంచి కూడా దగ్గర 50% నుంచి 60% దాకా డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ చాలా ఆర్డర్ పైప్ లైన్ కూడా ఏంటంటే వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే కోలో కొచ్చిన్ షిప్ యార్డ్ అనే షేర్ను మనం తీసుకున్నట్టే లాస్ట్ 4-5 సెషన్ నుంచి కూడా ఎవ్రీడే కూడా 5% అలా పెరుగుతూ వచ్చిందనమాట. అఫ్కోర్స్ ఇది ఆల్ టైమ్ హై నుంచి కూడా 50% డిస్కౌంట్ అయితే అయింది. సో ద క్వశ్చన్ ఏంటంటే ఓకే ఇక్కడతో ఇది కిందకి వెళ్ళటం ఆగిపోతుందా అనే ప్రశ్న తలెత్తవచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళటం ఆగిపోతుందా లేదా అనేది మనం అంత కన్ఫామ్గా అయితే చెప్పలేం. కానీ బట్ ఒక గుడ్ కంపెనీ బెస్ట్ ప్రైస్ దగ్గర అవైలబుల్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కూడా నీట్గా పాజిటివ్ డైరెక్షన్లో కన్స్ట్రక్టివ్ వేలో వెళుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క స్టాక్ అనేది మనకి లాంగ్ టర్మ్లో అయితే బాగానే ఉంటుంది అనే పాజిటివ్ అయితే ఒక ఓవర్వ్యూ అనేది దీని మీద జనరేట్ అవ్వడం జరిగింది. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ NBCC అనేది స్టాకు 5% అనేది పెరగడం జరిగింది. వీళ్ళకి 916 కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఇక రీసెంట్గా లిస్ట్ అయిన IPO NTPC గ్రీన్ ఎనర్జీ. సో అదాని గ్రీన్ ఎనర్జీ కొద్దిగా న్యూస్లోకి వెళ్ళటం నెగిటివ్గా వీళ్ళకి చాలా వాటికి ప్లస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ ఫ్రెండ్స్ లిస్టింగ్ రోజే మంచి ఏంటంటే గెయిన్ సంపాదించింది, 12% పాజిటివ్గా క్లోజ్ అయింది. అగైన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆ యొక్క పాజిటివ్ మొమెంటం అనేది దీంట్లో కొనసాగుతూ వస్తూ ఉంది.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నువామా వీళ్ళు ఏం చేశారంటే విప్రో దానికి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ 20% అనేది పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక మొత్తం మీద ఈరోజు చూసుకున్నట్టయితే నెగిటివ్ షో అనేది కనిపించింది. పిఎస్యు బ్యాంక్, మీడియా ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్లో కొద్దిగా గ్రీన్ కనిపించగా ఐటీ, ఆటోమొబైల్, నాన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి. ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీని కొద్దిగా గ్రీన్లో ఉంచడానికి ట్రై చేసిన వాటిలో ఎస్బీఐను, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా అనేది ఉండగా నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు అండ్ M&M అనేది ఉన్నాయన్నమాట. ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో హయ్యెస్ట్ వాల్యూమ్స్, హయ్యెస్ట్ డెలివరీ పర్సంటేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో టార్సన్స్ దీంట్లో చూస్తే 94% డెలివరీకి అయితే తీసుకెళ్లారు. కజారియా సిరామిక్స్, ఎండ్యూరెన్స్ అండ్ పిఎన్సి ఇన్ఫ్రా, హ్యాపీయెస్ట్ మైండ్స్. సో వీటిలో ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా మనం కూడా పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మీద 24,000 కింద అయితే ఎక్స్పైరీ అయింది, నెగిటివ్గా ఎక్స్పైరీ అయింది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ టోటల్గా క్యుములేటివ్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి పుట్ కాల్ రేషియో అనేది అగైన్ ఏంటంటే 1 కంటే కిందకి రావడం జరిగింది. 1 కంటే కిందకు వచ్చిందంటే జనరల్గా బేరిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. నిన్నటిదాకా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉంది ఒక 3-4 డేస్. బట్ అగైన్ ఈరోజు హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది కాబట్టి బేరిష్ సెంటిమెంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి మంత్లీ ఎక్స్పైరీస్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. టోటల్గా ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టే అండ్ 0.89 అంటే స్టిల్ ఏంటంటే స్లైట్ బేరిష్ రిప్రజెంటేషన్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ 4% దాకా విక్స్ అనేది రైజ్ అయింది. ఇండియా మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే సైడ్ వేస్ యాక్టివిటీలో కనిపిస్తుంది. మనం చూస్తుంది ఏంటంటే ఫీచర్స్, ఎందుకంటే మార్కెట్ ఇవి ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 24,150 ఆడ్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. 1 అవర్ టైం ఫ్రేమ్లో మంచి లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. ఈ లెవెల్ అయితే నేను మార్నింగ్ పోస్ట్ చేశాను గ్రూప్లో కూడా మన టెలిగ్రామ్లో. ఓకే, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం ట్రిక్కీగా వెళ్ళింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 52,584. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చక్కగా బ్రేక్అవుట్ అయింది. బట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయింది కానీ మనకి ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో డైలీ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ రిజెక్షన్ అనేది జరిగిందనమాట. అంటే క్లోజ్ అయింది, జస్ట్ హై కూడా టచ్ అవ్వలేదు. అక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విషయానికి వస్తే సో ఒక ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేసుకోవచ్చు సింపుల్గా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రాబ్లీ మనకి 51,282 అనేది డౌన్ సైడ్ గ్యాప్ ఉంది. ఒకవేళ కొద్దిగా కిందకనేది వచ్చిందంటే ఆ లెవెల్స్ అనేది ఫిల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 50% రిట్రేస్మెంట్ లెవెల్ మనం చూస్తే 51,282 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ లెవెల్ ఉంది, దాని తర్వాత ఫిబొనాకీ నెంబర్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక ఐపీఓస్ గురించి మనం చూసుకున్నట్టయితే రాజపుటానా బయోడీజిల్ లిమిటెడ్ ఐపీఓ ఇది బంపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ బేస్ మనం చూసుకున్నట్టయితే 607 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనమాట. సో ప్రాబ్లీ చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. అండ్ అయితే ఈరోజు క్లోజ్ అయిపోయింది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 1,23,000 రూపాయలు. ఎందుకంటే ఇది ఎస్ఎంఈ కేటగిరీ కాబట్టి ప్రాబ్లీ దీంట్లో మంచి లిస్టింగ్ గెయిన్స్ అండ్ అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చేమో, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది చాలా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీలో అభా పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. ఇది నిన్న వచ్చింది ఫ్రెండ్స్, రేపు మనకు క్లోజ్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ అయితే 3 times 300% ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,20,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. బట్ చూడండి ఇదేమో 600 times ఎస్ఎంఈ కేటగిరీ, బట్ ఇది 300 times అనమాట. సో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. బట్ ఎనీహౌ అంటే ప్రస్తుతం అయితే మనం జడ్జ్ చేయలేం. లాస్ట్ టైం ఒక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కొద్దిగా ఫెయిల్ అయ్యాం మనం. ఓకే, దాంట్లో అంత స్ట్రాంగ్గా వద్దు, లాంగ్ టర్మ్ అయితే ఓకే అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫైన్. దాని తర్వాత ఎస్ఎంఈ కేటగిరీలో అపెక్స్ ఎకోటెక్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 27వ తారీఖు ఓపెన్ అయింది, రేపు క్లోజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 15 times అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. స్టిల్ దీనికి బాగానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే రిటైలర్స్ ఏమో 35 times ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి 18 times ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. దీనికి పర్లేదన్నమాట, సబ్స్క్రిప్షన్ బాగానే ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎనదర్ ఎస్ఎంఈ అగర్వాల్ టఫ్ అండ్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ అనేది రావడం జరిగింది. ఈ రోజే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 2nd దాకా ఉంది, ఎందుకంటే మధ్యలో వీకెండ్ ఉంది కదా. ఓకే ఎనీహౌ
సెకండ్ లోపు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అయితే అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది ప్రస్తుతానికి. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,26,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. 1,26,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, రిటైలర్స్ ఇండివిజువల్స్ వచ్చేసరికి 0.64 టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యారు. అంటే స్టిల్ ఇంకా ఫుల్గా 100% సబ్స్క్రైబ్ అవ్వలేదు. అండ్ నాన్ ఇన్స్టిట్యూషన్లో అయితే 0.09 చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. సో దీని మీద కాషియస్గా ఉండండి. నేను ఎటువంటి జడ్జిమెంట్ అనేది ఇవ్వట్లేదు. ఇక మనకి టోటల్గా మ్యాక్స్ పెయిన్ అనేది అగైన్ ఏంటంటే కొద్దిగా స్లైడ్ అయింది కిందకి, అంటే బేరిష్ సెంటిమెంట్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మీద మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్లయితే లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అఫ్కోర్స్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఇండికేటర్స్ బేస్ చేసుకొని ఈ యొక్క డేటా అనేది అవుట్కమ్ తీసుకురావడం జరుగుతుంది. ఓకే, బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్లయితే 24,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ అయితే స్టెప్ బై స్టెప్ అనేది డౌన్ సైడ్ వస్తూ ఉంది, గమనించాలి. సో ప్రస్తుతం గ్లోబల్గా కూడా మనకు అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే రావట్లేదు. యుఎస్లో ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది. చైనా స్టిమ్యులస్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. దాని తర్వాత ఇండియాలో ఆర్బీఐ డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. పాసిబుల్ ఏంటంటే రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రేట్ కట్ అనేది కనుక జరిగిందంటే మళ్ళీ మార్కెట్స్ అనేది పాజిటివ్గా బౌన్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోస్ అనేది లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.